వామ్ విషెస్ టు ఎవ్రీబడి. ఒక బైపాస్ సర్జరీ తర్వాత, ఒక హార్ట్ ఆపరేషన్ తర్వాత మనిషి యొక్క జీవితము ఈ ప్రొసీజర్ ద్వారా ప్రొలాంగ్ అవుతుంది. వారికి రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్, పేషెంట్స్కి వచ్చే ప్రాబ్లం వీళ్ళకి కూడా రావచ్చు. ఒకవేళ వాళ్ళకే సయాటికా వచ్చింది అని అంటే దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలా, డీల్ చేయాలనేది ఈరోజు డాక్టర్ ధీరజ్, స్పైన్ సర్జన్ ఆఫ్ అవర్ హాస్పిటల్, ఆయన ఈరోజు మనకు చెబుతారు. అది మీరు విని మీరు ఫాలో అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హలో ధీరజ్. హాయ్ సార్. హాయ్ అండి, నేను డాక్టర్ ధీరజ్. సార్ చెప్పినట్టు నేను స్పైన్ సర్జన్ని జిఎస్ఎల్ స్వతంత్ర హాస్పిటల్స్ లో. మనందరం వినే ఉంటాం సయాటికా. సయాటికా అనేది ఏంటంటే కామన్ పదం అండి, అంటే జనరల్ గా అందరు యూజ్ చేసుకునేది. సో మనం సయాటికా అంటే ఏంటంటే వెన్నుపూసలో ఏదైతే ఎముక మధ్యన డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. డిస్క్ అనేది ఏంటంటే షాక్ అబ్జార్బర్ లాంటిదండి. ఇప్పుడు బండి మీద మనం వెళ్తున్నప్పుడు గుంటలో పడినప్పుడు ఏంటంటే మనకు ఆ ఒత్తిడి తెలియదు. సేమ్ మన శరీరంలో కూడా ఏంటంటే రెండు ఎముకల మధ్యన డిస్క్ ఉంటుంది. వయసు వల్ల ఏంటంటే 30 ఏళ్ళు దాటిన చాలా మందికి, ప్రతి వాళ్ళకి ఏంటంటే అరుగుదల అనేది కామన్ అది. సో ఎప్పుడైతే డిస్క్ అనేది కొద్దిగా అరిగిపోయి నరం మీద ఒత్తిడి మొదలవుతుందో ఆ నరం కాల్లోకి వెళ్తుంది. ఆ నొప్పి ఏంటంటే కాల్లోకి లాగడానే సయాటికా అంటాము. ఇది ఒక జనరలైజ్ పదము. అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే కాలు లాగుతుందంటే ఫస్ట్ సర్జరీయా? కాదండి. సయాటికా అంటే ఏ డిస్క్ ప్రాబ్లం అయినా 100 మందికి వస్తే కనుక 95 నుంచి 98 మందికి అసలు ఏమీ సర్జరీ కాదు కదా, ఏమీ అవసరం లేదు. మరి ఏం చెయ్యాలి? ఏం చేయడం అంటే ఫస్ట్ జాగ్రత్తలు అండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. డిస్క్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వెన్నుపూసలో కానీ లేకపోతే బ్యాక్ మజిల్స్ అంటాము, అవి స్ట్రాంగ్ గా లేనప్పుడు ఏంటంటే ఎముక మీద ఒత్తిడి పడినప్పుడు ఈ డిస్క్ అనేది జరుగుతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ ఏజ్ తర్వాత 25-30 తర్వాత ఏంటంటే బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి అందరూ. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే టెక్ వరల్డ్ అయిపోయిన తర్వాత మనం ఫోన్ పట్టుకుని ఇలా చూడటం కానీ లేకపోతే అదే పనిగా కూర్చొని ల్యాప్టాప్ చూడటం వల్ల ఏంటంటే బ్యాక్ మజిల్స్ అనేవి కాస్త వీక్ అవుతున్నాయి. సో అందుకు ఈ సయాటికా అనేది బాగా ఎక్కువ పెరిగింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. ఇది చాలా సింపుల్, 4-5 రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. డైలీ మీరు 3-4 టైమ్స్ చేసుకుంటే ఈ డీజనరేషన్ అనేది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, అంటే పెరగకుండా ఉండటం. రెండోది ఏంటంటే కొన్ని రకాల మందులు ఉంటాయండి. ఎప్పుడైతే సయాటికా వచ్చింది అనుకోండి, సడన్ గా మీకు ఆ డిస్క్ ఎప్పుడైతే రప్చర్ అవుతుందో ఆ పెయిన్ అనేది వస్తుంది. సో ఆ పెయిన్ తగ్గడానికి 1 వీక్ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే చాలు. రెండోది ఏంటంటే ఒబిసిటీ, అంటే వెయిట్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అనేది చేయాలి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని రకాల మందులు, ఫిజియోథెరపీ మెయిన్. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అను ఐఎఫ్టి అని కరెంట్ ట్రీట్మెంట్ ఇలాంటివి వాడినప్పుడు ఏంటంటే సయాటికా అనేది దానంతట అదే తగ్గిపోతుంది. ఎవరైతే ఆ తగ్గలేదు అంటే 100లో 2కో 3కో ఆ తగ్గని వాళ్ళకే మనం ఏంటంటే అది ఇంటర్వెన్షన్, అంటే ఏదో ఒకటి చేయాలి, సర్జరీ అని కాదండి. సో ఈ 2-3కి ఏంటంటే ఆ ముగ్గురులో కూడా 2కి ఇంజెక్షన్స్ ద్వారా మనం పెయిన్ రిలీఫ్ చేయొచ్చు. వీటిని డే కేర్ పెయిన్ ప్రొసీజర్స్ అని అంటాము. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే పేషెంట్ మత్తేం ఇవ్వను, ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్లి నరం దగ్గర మనం స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే ఏంటంటే ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది గ్రాడ్యువల్ గా. సో చాలా మంది ఏంటంటే నేను ఈ పెయిన్ ప్రొసీజర్స్ గురించి చెప్పినప్పుడు 100% అవుట్కమ్ అని అడుగుతారు. 98% సక్సెస్ రేట్ ఉంటుందండి, అంటే కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్ లో. ఇంకా మనకి మిగిలింది ఏంటంటే ఆ 100లో వాళ్ళకే మనం సర్జరీ చేయాలి. అది కూడా సర్జరీ అంటే ఒకప్పటిలాగా మొత్తం ఓపెన్ చేసి కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అంటాం, అంటే కీ హోల్ స్పైన్ సర్జరీస్. ఇప్పుడు మనం ఈ 2 గోదావరి డిస్ట్రిక్ట్స్ లో మన స్వతంత్ర హాస్పిటల్లో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ రెగ్యులర్ గా చేస్తున్నాము. సో సయాటికా అనేది మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. ఎప్పుడైనా కాల్లో నొప్పి అనేది మొదలైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక స్పైన్ సర్జన్ ని కన్సల్ట్ చేయాలి. సో ఏదైతే వాళ్ళు చెప్పింది ఫాలో అవుతే 99% ఏమీ లేకుండానే సయాటికా పెయిన్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. విన్నారా? సో ఎండోస్కోపిక్ ద్వారా కత్తి ఇన్సిషన్ కనిపించకుండా చేయటం అనేది దిస్ ఇస్ స్పెషల్లీ డన్ ఇన్ అవర్ హాస్పిటల్ బై అవర్ డాక్టర్ ధీరజ్. సో అది ఆ స్టేజ్ వరకు మనం పోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత మీకు ఇబ్బంది అంటే వచ్చి కలవండి, కంప్లైంట్ చేయండి. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు.